సో రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ మా హిట్ టీవీ అన్నట్లుగా కాన్సెప్ట్ చాలా బాగా వచ్చింది. సో ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో దాన్ని మీరు 100% ఫుల్ఫిల్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. நடுவினிலோ திருவினில் மித வெயிலினில் இத வெளிச்சத்தில் மழை வரும் என நினைத்தரும் என மண்டத்தில் இறையருளில் அனைவரும் அழகிய சுய படங்களை எடுக்கவே பக்கத்தில். She is a wonderful కూచిపూడి dancer also. అరకనంద జల సంగీతం హరినామం కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల సానం జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. నామం నెక్స్ట్ డే దాన్ని కలుపుదాము అని చూస్తే కలవట్లేదు. అంటే నేను ఇప్పటిదాకా తిరుపతి దర్శనానికి వెళ్ళలేదు. ఎప్పుడు ఆయన తీసుకువెళ్తాడా అని వెయిట్ చేస్తున్నాను. నామం తేలడం అంతా ఏదో చమత్కారం ఆడుతున్నట్లుగా అనిపించింది నాకు. మీకు దొరికిన బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? బిగ్గెస్ట్ అప్రిసియేషన్ మా బాబుదండి. అమ్మా, నీ కడుపులో పుట్టడం నేను చాలా లక్కీ అమ్మా. ఇంత గొప్ప ఆర్టిస్ట్ అమ్మ నువ్వు నాకు అమ్మగారు రావడం నా అదృష్టం తెలుసా అంటున్నా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వేయండి, హరిహర వీరమల్లు గెటప్ వేయండి అంటే నాకు సరే మనము అభిమానిస్తున్నాం ఆయన్ని, నేను వేద్దాంలే అని వేశాను. ఇంకా వేరే కమెంట్స్లో జగన్ గారిది వేయండి, ఎవరు పెరుగుతారు నీకు, లేకపోతే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఇన్స్టాలో ఇప్పుడు ప్రజెంట్ చాలా వైరల్ అవుతున్నారు. అండ్ ఈవిడ మూవీ ఆర్టిస్ట్ కూడా, సీరియల్ ఆర్టిస్ట్ కూడా, అండ్ వాటర్ ఫ్లోటింగ్ ఆర్టిస్ట్ కూడా. సో టోటల్గా ఈవిడ ఒక ఆర్టిస్ట్ అని చెప్పాలి. షీ ఈజ్ నన్ అదర్ దెన్ రేవతి సమ్మెట. హలో రేవతి గారు. హలో అండి. హలో అండి. యాక్చువల్గా వాటర్ ఫ్లోటింగ్ అంటారా ఈ పెయింటింగ్ ని? ఫ్లోటింగ్ ఆర్ట్, ఫ్లోటింగ్ ఆర్ట్ అంటారా? ఇప్పటిదాకా వైరల్ అయింది లేదు, ఎక్కడ ఉన్నది లేదు ఈ ఆర్ట్. ఓకే. బై మిస్టేక్ ఇన్వెన్షన్ జరిగింది అనమాట ఈ ఆర్ట్ ని. సో నేను ఫ్లోట్ అవుతుంది కాబట్టి, వాటర్ పైన వేస్తున్నాం కాబట్టి ఫ్లోటింగ్ ఆర్ట్ అని చెప్పి అంటున్నాను. ఓకే. జనరల్ గా వాటర్ పైన స్విమ్మింగ్ పూల్ లో ఫ్లోట్ అవుతాం అలాంటివి నాకు తెలుసు. బట్ వాటర్ మీద ఒక ఆర్ట్ ఫ్లోటింగ్ అవ్వడం అనేది ఎక్కడో చూసాను కానీ, బట్ ఈ రోజు వెరీ క్యూరియస్, నేను లైవ్ లో చూడబోతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనీవేస్, వెల్కమ్ టు హిట్ టీవీ అండి రేవతి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్సో. నిన్న కాల్ చేశాను, ఈ రోజు స్టూడియోకి రావడం జరిగింది మీరు. అండ్ పాపం బాగా బిజీగా ఉంటున్నారు కదా. అవును. ఒక పక్క మూవీస్, ఒక పక్క సీరియల్స్. హౌ యు ఆర్ మేనేజింగ్ అండి? చాలా కష్టంగా ఉంటుంది. బాబుతో ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ, బాబు స్కూల్ టైమింగ్స్ కానీ లేకపోతే తనని కేర్ చేసుకుంటూ నేను బయటికి వెళ్ళి ఇవన్నీ చూసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ నన్ను నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడ డౌన్ అవ్వకూడదు, రెండు అన్ని మేనేజ్ చేసుకోవాలి, నాకున్న టాలెంట్ని ఎలా అయినా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఎంత కష్టమైనా అటు ఇటు అంతా పరుగులు పెడతా ఉంటాను. పాపం BHL లో ఉంటారు కదా మీరు. సిటీకి ఏమో ఆ మూలలో మీరు ఉంటారు, షూట్స్ అన్ని ఏమో ఇటు మూలలో జరుగుతూ ఉంటాయి. ఎలా మార్నింగ్ షూటింగ్ సెట్ కి వెళ్ళాలి అంటే పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా. 4కి లెగాల్సి వస్తుందండి. మార్నింగ్ 4కి లెగిస్తే నైట్ మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 అవుతుంది. కొంచెం టైంలో పడుకోవాలి, మళ్ళీ 4కి లేచి ఇంట్లో రొటీన్ అంతా కుకింగ్ కానీ ఇవన్నీ చూసుకుని మేనేజ్ చేసుకుని వెళ్ళాలంటే కష్టం అవుతుంది. బట్ అనుకుంటాం కానండి, ఈ షూట్స్ ఇదంతా కొంచెం ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి తెలియట్లేదు. కష్టంగా చేసే వాళ్ళకైతే చాలా పెద్ద వర్క్ కదా. అవును. యా. సో రేవతి గారు, ఏంటి ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రజెంట్ నేను రీసెంట్గా ఒక ఆడిషన్కి పిలిచారండి, వెళ్ళలేదు. రీసెంట్గానే సర్జరీ అయింది. సో ఒక 1 month బ్రేక్ ఇచ్చా అనమాట ఈ షూట్స్కి. సో ఈ ఆడిషన్స్కి 1 month అయిన తర్వాత వెళ్తాను, ఇంకా షూట్స్ అవి కంటిన్యూ చేస్తాను. సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, ఏదో ఒకటి ఉన్న ఆర్ట్స్ని డెవలప్ చేద్దాము అండ్ పెన్సిల్ స్కెచ్ ఆర్డర్స్ చేస్తాను, నేను పెయింటింగ్ ఆర్డర్స్ చేస్తాను. ఇట్లా దేవుడి రంగోలీ కూడా వాటర్ పైన కొత్తగా ట్రై చేద్దాము, ఇంట్లోనే ఖాళీగానే ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అది అందరికీ బాగా రీచ్ అయింది, అందరికి కొత్తగా అనిపించింది. ఇలా ఇంతమంది ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రెసెంట్ రికవర్ అయ్యే వరకు ఈ ఆర్ట్స్ చేస్తున్నాను, తర్వాత ప్రాజెక్ట్స్లోకి దిగి వెళ్తానండి. ఓకే. ఏంటి సర్జరీ అంటే ఏమైంది?
ఫైబ్రాయిడ్స్ వచ్చాయండి. Oh, సో ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేశారు. ఇంకా నౌ యూఆర్ ఓకే కదా? ఓకే అండి. ఓకే. అండ్ ఇప్పుడు మొత్తానికి సీరియల్స్ అంటున్నారు కదా, ఏంటి సీరియల్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తున్నారు? సీరియల్ కంటిన్యూటీ అయితే అయిపోయినాయండి ప్రస్తుతానికి. కొత్తగా ఒక మెయిన్ లీడ్ ఉంది, దానికి కంటిన్యూటీ కింద మీరు సెలెక్ట్ అవుతారు, ఒకసారి ఆడిషన్కి రండి అన్నారు. సో అది క్లిక్ అయితే ఒక 5 years వరకు మనం కంటిన్యూటీగా చేయొచ్చు. దానికి వెళ్ళడానికి కాస్త లేట్ అవుతుంది అంతే. సో మెయిన్ లీడా? ఓకే. మూవీస్కి వచ్చేసరికి పెద్ద మూవీస్ గుంటూరు కారం చేశారు, ఖుషి చేశారు, లక్కీ భాస్కర్ చేశారు, భగవంత్ కేసరి చేశారు. సో అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు. మొన్న నేషనల్ అవార్డు కూడా. ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. అండ్ బాబు నాతో పాటు మా బాబు కెరీర్ బాగుండాలి అని స్టార్ట్ చేశాను నేనైతే. తను కూడా మ్యాడ్ మూవీలో చేశాడు. అండ్ గంగాధర్ గారు ఇచ్చారనమాట రోల్ బాబుకి. ఓకే. అండ్ నెక్స్ట్ భగవత్ కేసరిలోనే రచరవి గారికి కిడ్ కింద చేశాడు. జస్ట్ కొంచెం ఫ్రేమ్ లో కాసేపలా కనబడతాడు కానీ ఇంకా తన కెరీర్ కోసం నేను ఉంటే తనని ఈజీగా తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో ఫాలో అప్ అవుతున్నా అనమాట అన్ని. తల్లి కొడుకులు ఇద్దరు బాగా గట్టిగా ప్లాన్ చేస్తారండి. ఓకే. సో మాకు ఈరోజు మీరు ఏ ఆర్ట్ వేస్ట్ చూపెట్టబోతున్నారు? మీ ఇష్టం, మీరు ఏది కావాలంటారు. సో ఇంకో 2 days లో రాఖీ ఫెస్టివల్ రాబోతుంది కదా, సో రాఖీ ఫెస్టివల్ తో పాటు మా హిట్ టీవీ లోగో వేసి చూపిస్తారా? యా, సో స్టార్ట్ చేద్దామా? రైట్. సో అసలు మీరు మా కోసం ఈ సెటప్ అంతా కూడా ప్లాన్ చేస్తారు ఇక్కడ. బాగుంది, పెయింటింగ్స్ తెచ్చారు. అండ్ ఆ బేషన్ అదేనా అండి మెయిన్ మీకు ఆయుధం? ఇదే. నాకు ఈ బేష్నితో ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది. అదేంటంటే కూచిపూడి కూడా పళ్ళెం మీద తలపైన దీపాలు. ఐ ఫర్గాట్ టు టెల్ అండి, షీఈ్ అ వండర్ఫుల్ కూచిపూడి డాన్సర్ ఆల్సో. బట్ ఇక్కడ మీకు వేయడానికి స్కోప్ లేదు కాబట్టి విల్ ప్లాన్ లేటర్ అబౌట్ దట్. మీ డీపీ చూడగానే నేను అనుకున్నాను, అబ్బా ఈవిడ మంచి డాన్సర్ కూడా అని చెప్పేసి. హౌ టాలెంటెడ్ యు ఆర్ అండి. ఒక పక్క డాన్సర్, ఒక పక్క ఆర్టిస్ట్, అండ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ క్రియేటివిటీస్ చాలా చేస్తున్నారు మీరు. ఓకే, సరే లెట్స్ స్టార్ట్. ఓకే. సో ముందుగా బేషన్లో వాటర్ తీసుకోవాలి. కుకింగ్. సో వాటర్ పోసిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఏదైనా మీరు ఆ పెయింట్ అలా ఫ్లోట్ అవ్వడానికి ఏదైనా లిక్విడ్ లాంటిది వేస్తారా? ఏది వేయనండి. ఏది వేయరా? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది, అంటే డౌట్ అనమాట. మీరు అందులో ఏమైనా కలిపి వేస్తున్నారా అని అడుగుతారు. సో నేను బయట ఎలా అయితే అమ్ముతున్నారో అవే కొన్ని తీసుకొచ్చి వేస్తున్నాను, కానీ ఏది మిక్స్ చేసేది ఏం లేదండి. ఓకే. సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్ విత్ మై లోగో చూడబోతున్నాను ఈరోజు నేను. దీనికి మెజర్ ఏమన్నా ఉంటుందా అండి? ఏం లేదు, ఏదో ఒక ఫ్లోలో మీరు వేసుకుంటూ వెళ్ళడమే. ఓకే. ఇది మనం హ్యాండ్తో కూడా వేయచ్చు, కానీ మనకి ఫాస్ట్గా అవ్వాలి అంటే. బట్ బాగుందండి వాటర్లో ఇలా ఫ్లోట్ అవ్వడం, అండ్ దీని మీద మీరు ఒక ఆర్ట్ని డ్రా చేయడం. సో అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? లైక్ అంటే ఫస్ట్ మీరు డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నారు, ఏంటి మీ కెరియర్ గురించి చెప్పండి. డాన్స్ అంటే అమ్మకి బాగా ఇంట్రెస్ట్ అండి, మా అమ్మగారికి. సో నేను 5 years ఉన్నప్పుడు స్కూల్ కాంపిటీషన్స్లో వాటిలో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించేవాళ్ళు. తర్వాత మా మమ్మీ నేర్చుకుని మూవీస్లో చూసి నాకు ట్రైన్ చేయడం, మళ్ళీ అవి నేను ఫాలో అప్ అయ్యి ఇంకా స్టెప్స్ ప్రిపేర్ అవ్వడం, ప్రాక్టీస్ అవ్వడం, అలా ఒక 6th class వరకు చేసాము. తర్వాత కూచిపూడి వెళ్ళి జాయిన్ చేశారనమాట, కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో. కొన్ని రోజులే ట్రైన్ అయ్యాను. తర్వాత హోమ్ సిక్తో ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇక నాకు నేను ఓన్గా నేర్చుకున్న కొద్దిపాటి డాన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, ఇంకా రీల్స్లో, షార్ట్స్లో. సో అలా కూచిపూడిలో ఒక 6th class అప్పుడు వెళ్ళి ట్రైన్ అయ్యాను కొన్ని నెలలు. ఆ తర్వాత హోమ్ సిక్తో ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంక ఇంటికి వచ్చి నేర్చుకున్న డాన్స్ని నాకు నేను ఓన్గా ప్రాక్టీస్ అవుతూ అలా ఒక 350+ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. స్టేట్ లెవెల్లో ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు స్టేట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట కూచిపూడి డాన్స్కి. నైస్. అండ్ నేషనల్ లెవెల్లో రన్నర్ కింద ఉన్నాను.
అండ్ ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్లో వచ్చినప్పుడు నాకు స్కూటీ ఇచ్చారనమాట. ఇప్పుడు అదే యూస్ చేస్తున్నా. మా హస్బెండ్ అంటారు ఎందుకు కొత్తది తీసుకుందాంగా అంటే లేదు నాకు గిఫ్ట్గా వచ్చింది, సో నేను దాన్నే జాగ్రత్త పెట్టుకుంటా కానీ నాకు మార్చే ఉద్దేశం లేదు అంట. ఒక సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంటా అనమాట నాకు డాన్స్కి వచ్చింది అన్న. అంటే ఫస్ట్ గిఫ్ట్ ఎప్పుడైనా కానీ చాలా స్పెషల్ కదా. అవును, దాని తర్వాత ఎన్ని వచ్చినా కానీ అది మనకి ఎప్పుడు యూనిక్ గానే ఫస్ట్ అంటే కనబడుతుంది. చిన్నప్పుడు డాన్స్ చేసిన దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను ఫస్ట్ ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేశానో. ఇది తర్వాత 2013లో మిర్చి క్యాంపస్ రాక్ స్టార్ అని మా ఛానల్ వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకే, ఆంధ్ర తెలంగాణ కలిపి కాలేజెస్ లో ప్రతి కాలేజ్ ని వాళ్ళు కన్సిడర్ చేసి అక్కడికి వెళ్ళి అందరినీ సెలెక్ట్ చేసుకుని సెమీఫైనల్స్ ఫైనల్స్ అలాగా 3 rounds పెట్టారు. ఓకే, 3 rounds లోనే సెలెక్ట్ అయ్యి అట్లా వచ్చాయి అన్నమాట. సో ఒక పక్క కూచిపూడి డాన్సర్ గా ఇప్పుడు మీరు ఏమైనా క్లాసెస్ చెప్తుంటారా? డాన్స్ క్లాసెస్ లేదండి, ఎప్పుడైనా మీరు ఇంట్లో ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోవడం? నేను ఓన్ గా చేయడము, వీడియోస్ చేసేటప్పుడు అలా చేస్తుంటా గానీ క్లాసెస్ అయితే ఏం తీసుకోవట్లేదు. ఓకే, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల పర్ఫార్మెన్స్ చేస్తుంటే పెయిన్స్ అవి ఎక్కువగా రావడం అట్లా వచ్చాయి, అందుకని ఇంకా నేర్పించట్లేదు. ఓకే, అండ్ ఆర్టిస్ట్ గా అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఇట్ ఈస్ కంప్లీట్లీ మీ బాబు గురించేనా? ఓకే, నాకు ఈ కూచిపూడి సైడ్ నుంచి ఎక్స్ప్రెషన్స్ అవి కొంచెం మంచిగా చేయగలము. అండ్ టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఇది వరకు బాబు పడుకున్నప్పుడు నేను ఈ ఆర్ట్స్ కానీ పెన్సిల్ స్కెచ్ కానీ పెయింటింగ్ కానీ చేస్తూ ఉండేదాన్ని. కొద్దిగా కాసేపు ఒక 1 hour 2 hours గ్యాప్ దొరికినా సరే ఏదో ఒకటి చేద్దాం కదా, మనం రెస్ట్ తీసుకోవద్దు అన్న ఉద్దేశంతో చేసేదాన్ని. అలా చేస్తూ వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాన్ని. తర్వాత ఇంకా టిక్ టాక్ వచ్చిన తర్వాత యాక్టింగ్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, అందులో సావిత్రి గారి మూవీ రీసెంట్గా రిలీజ్ అయితే అట్లా రిక్వెస్ట్ చేశారనమాట, సావిత్రి గారి గెటప్ వేసుకుని ఒకసారి చేయొచ్చు కదా అని అడిగితే ఇంకా గెటప్ వేసి మహానటి టైంలోనా? ఓకే, ఆ రీల్స్ కానీ ఆ షార్ట్స్ అవన్నీ బాగా క్లిక్ అయ్యాయి. కొంచెం క్లాసికల్ డాన్సర్ అయితే కొంచెం ఎక్స్ప్రెసివ్ గా ఉంటాయి కదా. మీ కళ్ళు నిజంగానే రాగానే చెప్తాను కదా మీరు చాలా బాగున్నారు అని. థ్యాంక్స్ అండి. అలా బాగా కొంచెం గెటప్ సెట్ అయింది సావిత్రి గారి లుక్. ఆ తర్వాత జూనియర్ సావిత్రి అని ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ పెరగడం టిక్ టాక్ లో ఉన్నప్పుడు. తర్వాత బ్యాన్ అయింది. ఆ వీడియోస్ ని నేను యూట్యూబ్ లో చేసేదాన్ని, యాక్టింగ్ వీడియోస్. అవి చూసి ఇంకా ఫాలోయింగ్ కానీ ఈ మూవీ ఛాన్సెస్ కానీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో మూవీస్ ఛాన్సెస్ అనేవి మూవీలోకి అలా వెళ్ళడం జరిగింది. సరే, మూవీస్ పెద్ద బ్యానర్, ఐ మీన్ మూవీస్ పెద్ద బ్యానర్స్ చేస్తున్నారు మూవీస్ లో, సో అంతా బాగుంది. సో కంటిన్యూస్ గా మూవీస్ వస్తూ ఉన్నాయి. ప్రెసెంట్ రైట్ నౌ ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో ఆ మూవీస్ అన్ని చేశారు మీరు. మళ్ళీ సీరియల్స్ ఏంటి అంటే రెండు చేయడానికి అసలు అవ్వదు కదా, అడ్జస్ట్ అవ్వదు కదా? అవును, ఎప్పుడన్నా మనకి కంటిన్యూటీ షూట్స్ అనేవి షెడ్యూల్స్ ఉంటాయి కదా, అవి చూసుకుని యాక్సెప్ట్ చేయడం అట్లా జరుగుతుంది. సో షూట్స్ కానీ ఇంట్లో బాబుకి ఎంతండి ఏజ్ ఇప్పుడు? ఇప్పుడు వాడికి 8 years అండి. ఓన్లీ సింగిల్ కిడ్. సో మీ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్తారు, మీరు ఇలా షూట్స్ కి వెళ్ళినప్పుడు బాబుని ఎవరు చూసుకుంటారు? తను ఒక్కడే వచ్చి ఇంట్లో ఉండడం, హోంవర్క్స్ చేసుకోవడం అవి అలవాటు చేసుకున్నాడు. వావ్, నైస్. ఇంకా హెల్ప్ చేయడానికి కొంచెం పేరెంట్స్ ఆంధ్రాలో ఉండడం, ఇక్కడికి రావడం కుదరదు అనమాట. ఓకే, సో కష్టం అవుతుందని వాళ్ళు ఇంకా తనే అలవాటు చేయించారు అనమాట. ఓకే, ఎక్కడండి మీ ప్రాపర్? ఎక్కడ? ప్రాపర్ ఆంధ్ర అండి, ఏలూరు జిల్లా వస్తుంది, కలిదిండి. ఓకే, సో వెరీ నైస్. బాగుందండి, ముచ్చటగా అనిపిస్తుంది మీ పెయింటింగ్ మీరు సగం వేసేసరికి. సో జర్నీ, మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది రేవతి గారు? ఆయన బాగా సపోర్ట్ చేస్తారండి. నీకు టాలెంట్ ఉంది, నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకో, ఎవరు నిన్ను వద్దు అనడానికి ఎలిజిబుల్ కాదు, నీకున్న ఆర్ట్స్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకో, నేను డిస్కరేజ్ ఏం చేయను, నీ ఇష్టం అంటారు. ఎలా చేస్తారు? లైక్ అంటే ఇంట్లో ఇప్పుడు ఎడిటింగ్ అంతా కూడా మీరే చేస్తా అంటున్నారు, మీ హస్బెండ్ కుకింగ్ కి వాటికి కూడా హెల్ప్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఓకే, బికాజ్ ఇందాక కూడా కూర్చొని నేను ఒక షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు మీరు ఖాళీగా ఉండకుండా ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో నాకు అదే అనిపించింది, అస్సలు ఖాళీ ఇవ్వరు అనుకుంటా అని చెప్పేసి. మేబీ మీకు మిగతా వేరే విషయాల మీద కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఉండదు. లైక్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అనేసరికి
చాలా లోపల పొల్యూషన్ ఎక్కువగా ఉంటది కదా. ఏదో గాసిప్స్ అనో లేకపోతే ఏదో ఒకటి ఉంటది, కానీ అసలు నాకు మా పేరెంట్స్ కి కూడా కాల్ చేయడానికి ఒక్కోసారి టైం సరిపోదు. ఓకే. ఇంకా అమ్మాయి వాయిస్ మెసేజ్, అమ్మ ఖాళీ ఉన్నప్పుడు కాల్ చేయమ్మా అని చెప్తుంది. ఇంకా ఈ జర్నీలో కూడా నేను ఇక్కడ కూర్చోవడం కాదు, వచ్చేటప్పుడు జర్నీలో కూడా నేను ఆన్ ద వేలో కూడా ఎడిట్ చేసుకుంటూ వచ్చాను. అవునా, అసలు టైం వేస్ట్ చేయట్లేదు మీరైతే. లేదు, జనరల్ గా మీరు వేసే ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ లో వాట్ ఈస్ ద స్పెషల్ అండి? అంటే లైక్ అంటే ఫస్ట్ మీరు వేసిన ఆర్ట్ ఏంటి? అర్ధనారీశ్వరులు వేసానండి మొన్న శివరాత్రికి. ఓకే, మీ ఫస్ట్ పెయింట్ అదేనా? వాటర్ ఫ్లోటింగ్ ఆర్ట్ అయితే అది. ఓకే. నేను ఫస్ట్ వేసింది ఏంటంటే, కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు క్లాస్ చెప్తుంటే క్లాస్ బోరింగ్గా ఉందని చెప్పి పక్కన నోట్స్ మీద ఉన్న ఫ్లవర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేశాను. ఫ్రెండ్స్ అందరూ చూసి అసలు ప్రింట్ లాగా ఉంది, చాలా బాగా వేసావు అని సార్ కూడా చూసి మా లెక్చరర్ బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే, ఎంత బాగా డ్రా చేస్తున్నావు అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నాలో ఆర్టిస్ట్ కూడా ఉందా అని. సో అలా మీలో మల్టీ ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్క ఆర్టిస్ట్ కాదు. అలా ఒక 15 బుక్స్ దాకా అయినాయి. ఇప్పుడు ఇంట్లో అన్ని పెయింటింగ్స్ ఉంటాయి, చాలా ఫ్రేమ్స్ అయ్యి చేయించి ఉంచాను. ఓన్లీ ఇలాంటివేనా లేకపోతే మనుషుల్ని కూడా వేస్తారా? మనుషుల్ని కూడా వేస్తాను. అంటే ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ కి వేయట్లేదు. ఓకే. మామూలుగా అయితే నేను పెన్సిల్ స్కెచెస్ అవి వేస్తుంటాను. ఇప్పుడు పెన్సిల్ స్కెచ్ మీ దగ్గర పెట్టేసేసి నా పిక్ వేయమంటే వేసేస్తారా? ఓకే. ఫొటోస్ పంపించినా లేకపోతే డైరెక్ట్ గా ఎదురుగా కూర్చున్నా సరే వేయగలను. పెయింటింగ్స్ కూడా వేయగలను. ఓకే. ఎంతసేపు పడుతుంది? ఇదైతే చాలా తొందరగా చేసేస్తున్నారు. అదైతే ఇది మనం సింపుల్ గా లోగో తీసుకున్నాం కాబట్టి, లేకపోతే దేవుడి రూపాలు అట్లాంటివి అయితే ప్రతిదీ నీట్గా డీటెయిలింగ్ చేయాలి, టాప్ టు టోయ్ అని చాలా టైం పడుతుంది. 3 hours 4 hours పడుతుంది. ఇందాక మీకు చూపించిన నరసింహస్వామిది అయితే 4.5 hours పట్టింది కంప్లీట్ చేయడానికి. కానీ ఈ 4.5 hours లో సడన్ గా ఇంటికి మీ బాబు వచ్చో లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు వచ్చో కొంచెం కదిపినా మొత్తం వేస్ట్ ఆఫ్ టైమే కదా. అవునవును. అబ్బా, కానీ చాలా కష్టం అండి, ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. అలా ఎప్పుడైనా జరిగిందా? వెంకటేశ్వర స్వామి నా అమ్మాయి కాస్త కలర్ ఎక్కువ పడి మునిగిపోయిందండి. ఓకే. నేను ఆ వీడియో కూడా చాలా మందికి రీచ్ అయింది. జస్ట్ నేను క్యాజువల్గా బ్యాక్గ్రౌండ్లో అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది అన్నీ ఓపెన్గా చెప్తాను, ఏముంది హైడ్ చేయడానికి ఏం లేదులే అన్నట్లుగా చెప్తా, ఇలా జరిగింది అని. సో చాలా మంది రెస్పాండ్ అయ్యారు. తర్వాత నామం నెక్స్ట్ డే దాన్ని కలుపుదాము అని చూస్తే కలవట్లేదు, అది మాత్రమే సపరేట్ గా ఫ్లోట్ అవుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆ రోజు మార్నింగే నాకు యూట్యూబ్ లో 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. వావ్. ఇంకా అదంతా చూసి నేను 6 years నుంచి యూట్యూబ్ చేస్తాను. మా బాబు చిన్నప్పటి నుంచి 2017 అప్పటి నుంచి నేను ఆర్ట్స్ ఇవన్నీ డ్రా చేయడం స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. ఓన్గా అయితే బుక్స్లో చేసేదాన్ని చిన్నప్పుడు. సో ఇలా చేసి ఎంత అప్లోడ్ చేసినా ఎక్కువ రీచ్ ఉండేది కాదు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని, వ్యూస్ గురించి రీచ్ గురించి ఆలోచించకుండా. కానీ ఈ మధ్యన ఇన్నాళ్ళకి ఇలా కష్టానికి ఫలితం దక్కుతుందా అనిపించి హ్యాపీగా అనిపించింది. సో అది ఒకటి కాస్త స్పాయిల్ అయింది. స్పాయిల్ అనేది కాదు, మీకు అదొక బ్లెస్సింగ్. దేవుడు అట్లా టెస్ట్ చేశాడు అన్నమాట. అదొక మెసేజ్ లా అనిపించలా మీకు? అవును, బాగుంది కదా. మార్నింగ్ అట్లా అయింది, మళ్ళీ ఒక 1/2 hour లంచ్ చేసి మళ్ళీ కూర్చున్నాను. 7:30 కంప్లీట్ అయింది. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 2 సార్లు వేసేసరికి ఈవినింగ్ 7:30 అయింది. సో ఎలా అయినా నేను వేయాల్సిందే, నన్ను ఎందుకో టెస్ట్ చేస్తున్నారు గోవిందరాజులు అని చెప్పి. లేదు, ఇంతకీ ఏంటంటే నేను ఇప్పటిదాకా తిరుపతి దర్శనానికి వెళ్ళలేదు. నాకు అదొక మనసులో ఎక్కడో అనిపిస్తూ ఉంటది. మా బాబు నాకు పుట్టాడు కానీ వాడు వెళ్ళాడు. నేనేదో 5 months అప్పుడు మొక్కుంటే తీసుకువెళ్ళారంట. నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన స్వామివారి దర్శనానికి వెళ్ళా. ఎప్పుడు ఆయన తీసుకువెళ్తాడా అని వెయిట్ చేస్తున్నాను. ఇలా ఆయన నాకు ఈ సబ్స్క్రైబర్స్ పెరగడం, నేను పొద్దునుంచి సాయంత్రం దాకా వాటర్ ఆర్ట్ గురించి కష్టపడ్డం, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రిజల్ట్ అంతా చూసి కలుపుతుంటేనేమో ఆయన అట్లా నామం తేలడం అంతా ఏదో కోయిన్సిడెన్స్ లాగా అనిపించి ఏదో చమత్కారం ఆడుతున్నట్లుగా అనిపించింది నాకు. నైస్ నైస్. అది కూడా వీడియోలో చెప్పాను, చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు. బట్ రియల్లీ వండర్ఫుల్ అండి. లైక్ అంటే జర్నీ మీది చాలా బాగుంది, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి?
మ్యారేజ్ అయ్యి ఇప్పటిదాకా 9 years కంప్లీట్ అయిందండి. నేను 21 years అప్పుడే మ్యారేజ్ అయింది. వెంటనే బాబు. ఇంకా బీటెక్ 3rd year లో ఉండగానే మ్యారేజ్ అయిపోయింది. రిలేటివ్ అనమాట అయినా. సో కంప్లీట్ చేశారా తర్వాత మ్యారేజ్? బీటెక్ చేశాను, ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అయ్యాను. 78% ఫస్ట్ క్లాస్ లో. ఓకే. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా క్లాస్ లో టాపరే అన్నమాట. అంటే గొప్పలు చెప్పుకోకూడదు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మనం కాకపోతే ఎవరు చెప్తారండి, మనమే చెప్పుకోవాలి. మన గొప్పలు పక్కన ఇంకెవరు చెప్పరు. సో ఇప్పుడు మామూలుగా ఈ ఆర్ట్ కాకుండా మీకు ఇంకా వేరే ఇంట్రెస్ట్లు ఏంటి? పెయింటింగ్స్, స్కెచింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. క్లాసికల్ డాన్స్ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో మీ లైఫ్ లో మీకు దొరికిన బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? బిగ్గెస్ట్ అప్రిసియేషన్ మా బాబుదండి. ఓకే. ఆయన రీసెంట్గా ఈ వీడియోస్ ఇవన్నీ చూడటం, ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటే ఇంటికి వచ్చి కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. సో వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళందరూ అడుగుతుంటే పక్కనే కూర్చుని స్టోరీ అంతా తనకు ఆల్రెడీ తెలుసు, బట్ అలా వాళ్ళు ఎదురుగా ఇవన్నీ చెప్పి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం ఇవన్నీ చూసి ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత అంటున్నాడు అనమాట, అమ్మా నీ కడుపులో పుట్టడం నేను చాలా లక్కీ అమ్మా, ఇంత ఆర్టిస్ట్, ఇంత గొప్ప ఆర్టిస్ట్ అమ్మా నువ్వు నాకు అమ్మగా రావడం నా అదృష్టం తెలుసా అంటున్నాడు. అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట నాకు నిజంగా. కదా, ఎవరో నేర్పించినట్లు పిల్లలు అలా చెప్తే అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ కమెంట్స్లో చాలామంది బ్లెస్సింగ్స్ అండి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో, వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం, మీ ఫ్యామిలీ బాగుండాలమ్మా, మీరు బాగుండాలి, ఇలా ఆ దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, మేము ఆశీర్వదిస్తున్నాము అని మంచిగా బ్లెస్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీ బాబా అలా చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నిజం కళ్ళలో నీళ్ళు తిరిగాయి, చాలా ప్రౌడ్గా అనిపించింది. పోనీ ఇలాంటి మూమెంట్ కోసమే నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను, నిజంగా ఇంత కష్టం అంతా సరే మర్చిపోయాను అనమాట ఆ నిమిషంలో. వర్త్ అనిపించింది, నేను పడ్డా ఇన్ని ఇయర్స్ నుంచి పడిన కష్టం అంతా వర్త్ అనిపించింది. ఓకే, చాలా మంచి విషయం మీ బాబాలా చెప్పడం. పిల్లలు మనకి ఎంత సంపాదించినా ఏదున్నా వాళ్ళ కోసమే కదా, పిల్లలు చేసిన మనకి ఇచ్చిన విలువ ఉంటుంది చూసారా, దానికి మించిన అప్రిషియేషన్ ఏ పేరెంట్స్ కి అవసరం లేదండి. మనం ఏం చేసినా చెప్పాలంటే ఎంత కష్టపడి ఈ రోజు ఎన్ని చేసినా పిల్లల గురించే కదా. అదే, సో పిల్లలు అనేసరికి వాళ్ళు మన ఎమోషన్, వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే ప్రతి కాంప్లిమెంట్ కూడా బెస్ట్ కాంప్లిమెంట్. సో లోగో రెడీ అవుతుంది, మేడం లోగో రెడీ చేస్తున్నారు. అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి? అచీవ్మెంట్ స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి నేను అది చాలామంది కాంపిటీషన్ ఉన్నారు, ఆ రోజు 1000 members దాకా ఉన్నారు. శిల్పకళా వేదికలోనే జరిగింది హైదరాబాద్లోనే. నిజంగా ఆ టైంలో నాకు కాస్ట్యూమ్ సరిగా లేదు, నేను సింగిల్గా వచ్చాను, కొంచెం ఇబ్బంది అయ్యి పేరెంట్స్ రాలేదన్నమాట నాతో పాటు. సో ఎవరు లేరు నాతో, ఒకదాన్నే రెడీ అయ్యాను, నేనే మేకప్ వేసుకున్నాను అండ్ నేనే కాస్ట్యూమ్ అంతా సెట్ చేసుకున్నాను. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత నేను పళ్ళెం పైన తలపైన దీపాలు పెట్టుకుని వేస్తున్నాను, ఒక పక్కన వడ్లడం జారిపోయి గుచ్చుకుంటుంది, పిన్ ఊడిపోయింది, పిన్ గుచ్చుకుంటుంది దానికి పెట్టిన పిన్. అవంతా అబ్జర్వ్ చేశారు, అయినా సరే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ ఆ పెయిన్ని ఫేస్లో కనిపించనీయకుండా మేనేజ్ చేసుకున్నాను. తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయింది, ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ జడ్జ్ అన్నారనమాట, తను పిన్ గుచ్చుకుంటుంది, మేము అబ్జర్వ్ చేస్తున్నామా, కనపడుతుంది ఫోటోలో కూడా ఉంది ఇప్పుడు, అది ఆర్నమెంట్ ఊడిపోయి తనకి ఇబ్బందిగా ఉంది, అయినా సరే ఎక్కడ డ్రాప్ అవ్వలేదు, తను అలానే స్మైల్ మెయింటైన్ చేసి పర్ఫామ్ చేసింది అని చెప్పి అప్రిషియేట్ చేసి అలా అందరిలో అంతమందిలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. చెప్పాలంటే ఆ టైంలో నాకన్నా బాగా చేసి, అంటే ఒరిజినల్ కూచిపూడి కంప్లీట్గా నేర్చుకుని పర్ఫామ్ చేసి ఓన్ కాస్ట్యూమ్స్ అంతా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అలా వాళ్ళందరినీ కాదు నేను ఆ దాకా వచ్చినందుకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను నేనైతే. సూపర్. సో మంచి మంచి లైఫ్లో అంతా కూడా పాజిటివిటీకి చాలా దగ్గరగా ఉన్నారు మీరు.
ఓకే, సో మూవీస్ చేశారు కాబట్టి మూవీస్ గురించి మాట్లాడదాం. అండ్ లక్కీ భాస్కర్లో మీరు మంచి రోల్ బ్యాంక్ ఎంప్లాయీగా చేశారు. దుల్కర్ గారికి మీకు ఏమైనా ఉన్నాయా, లైక్ సీన్స్ లాంటివి ఏమైనా? ఉన్నాయండి, కాకపోతే ఎడిటింగ్ లో కట్ అయ్యాయి. ఓకే. ఆయన లాస్ట్ మూమెంట్ లో మేనేజర్ గారితో డిస్కస్ చేస్తారు. సో ఆయన పక్కన ఎంప్లాయీగా ఆయన పక్క నుంచి వెళ్తుంటాము, ఆయనతో వర్క్ చేసింది. అండ్ బ్యాంక్ మేనేజర్ గారికి నేను ఫైల్స్ చూపిస్తూ ఏదో డిస్కషన్ చేస్తూ అలా కొన్ని సీన్స్ ఉన్నాయి, కానీ అవి అంతగా కనిపించలేదు. నాకు ఆయన్ని చూడంగానే ఒక రకంగా చెప్పాలనిపించింది. సావిత్రి గారి మూవీలో ఆయన యాక్ట్ చేశారు కదా, చాలా సంతోషంగా అనిపించింది ఆయన అలా చూడగానే. కోఇన్సిడెంట్స్ అయింది, మనసులో అనిపిస్తుంది. వెళ్ళి మాట్లాడదామన్నా ఆర్టిస్ట్ కి మనం ఎంతవరకు ప్రైస్ ఇవ్వాలి అది ఉంటదిలే అని ఆయన చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. స్మైల్ ఇచ్చి హాయ్ అండి అని మాట్లాడారు. అంతే, అంతకు మించి నేను ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. సో అలా జరిగిందనమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆయన. ఓకే, ఎలా ఉండేవారు దుల్కర్ గారు సెట్స్ లో? చాలా సింపుల్ అండి, ఎంత మందిలో ఉన్నా చాలా స్మైలీ ఫేస్ తో ప్లెజెంట్ గా. ఇప్పుడు ఎవరో తెలియకపోయినా సరే మంచిగా ఆయనే ఎదురు నవ్వి అసలు హాయ్ అండి అనడము అట్లా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ బాలయ్య బాబుతో కూడా వర్క్ చేశారు మీరు. అవును. సో సార్ ని ఫస్ట్ చూసినప్పుడు ఎలా అనిపించింది? నిజంగా చాలా సింపుల్ గా ఉన్నారు ఆయన, సరదాగా ఉన్నారు బాగా. ఒక చిన్న పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉంటారో అలా ఉన్నారనమాట. ఓకే, ఆయన కూడా చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు కూడా చూసాడు తర్వాత, వేరే షూట్ లో బాబు ఉన్నాడు అని చెప్పా కదా, సో తను కూడా చూసాడు. చూసి ఫస్ట్ భయపడ్డాడంట, కానీ చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన సెట్ లో. నైస్. అండ్ మహేష్ బాబు గారి గురించి చెప్పండి. ఆయన అసలు చాలా కామ్ అండి, పక్కన ఏం జరుగుతున్నా ఎవరు ఆర్టిస్టులు అయినా సరే ఎంత సెట్ అయినా సరే సింపుల్ గా అలా వస్తారు, ఆయన డైలాగ్స్ ఆయన చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. రిజర్వ్డ్ గా ఉంటారు, సో సింపుల్. ఖుషి మూవీ కూడా చేశారు కదా మీరు. సో ఇక్కడ ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు, ఒకటి విజయ్ దేవరకొండ, ఇంకొకటి సమంత గారు. సో ఇద్దరిలో ఎవరితో అయినా మాట్లాడారా? మాట్లాడడం అంటే వాళ్ళు సెట్ లో వస్తారు, అలా చూసి వెళ్తారు, అండ్ వాళ్ళతో పాటు యాక్ట్ చేస్తాం కానీ అంతగా దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళకి అందరూ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. వాళ్ళ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ సీన్ కానీ వాళ్ళు రిమెంబర్ చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కువ మాట్లాడేది ఉండదు అనమాట. అండ్ లాస్ట్ మూమెంట్ లో చాలా మందే ఉన్నారు, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారనమాట. ఈ సీన్స్ అన్నిటికీ ఉన్నాము వాళ్ళతోని. అండ్ సమంత గారు పూజ చేస్తారు స్టార్టింగ్ లో, అప్పుడు కూడా సమంత గారి సెట్ లో ఉన్నాము. చిన్న మూవీస్ లో అయితే కంటిన్యూటీ రోల్స్, పెద్ద రోల్సే ఉంటాయండి. పెద్ద మూవీస్ లో అంటే ఇంకా ఎక్కువ ఫేమ్ అది రావడానికి కొంచెం టైం పడుతుంది, మనం అంతా స్టేజ్కి వెళ్ళడానికి. బట్ మనం చేసుకునేది వచ్చిన ఛాన్స్, దానికి న్యాయం చేసి మన 100% ఇచ్చామా లేదా అనేది చూస్తాను. ఎంత రెమ్యూనరేషన్ కానీ ఇదంతా పట్టించుకోను, క్యారెక్టర్ మంచిదా కాదా, డైలాగ్స్ మంచిగా ఉన్నాయా లేవా, అది చాలు అనిపిస్తుంది అంతే. సో స్వీట్ ఆఫ్ యూ. సో రెమ్యూనరేషన్స్ ఇవన్నీ కాకుండా మన క్యారెక్టర్కి ఏదైతే వాల్యూ ఉందో ఆ రోల్స్ మాత్రం డెఫినెట్ గా మీరు చూసుకుంటారు. కొన్ని క్యారెక్టర్స్ నో చెప్పినవి కూడా ఉన్నాయి. అంటే నేను క్లాసికల్ డాన్సర్ అండి, నాకు వేరే రోల్స్ కానీ చేయడం రిజర్వ్డ్గా, కొంచెం ట్రెడిషనల్గా ఉండేవి, కరెక్ట్గా నాకు సెట్ అయ్యే రోల్స్ మాత్రమే చెయ్యాలి అనుకుంటాను. ఎంత రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామమ్మా దానికి మీరు చేయొచ్చు కదా అని అడిగినా సరే నేను చేయలేనండి, కష్టం అని చెప్పేసేస్తాను. రేపొద్దున్న నేను ఇది ఒకటి మైండ్లో పెట్టుకుంటాను, మనము ఈరోజు సరే రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుంది కదా అని చేసామనుకోండి, మన పిల్లలు పెరిగి రేపొద్దున వాళ్ళు చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అది ముందు మైండ్లో పెట్టుకుని ప్రతి రోల్ని సెలెక్ట్ చేసుకుంటా అనమాట. వాళ్ళు బ్యాడ్ గా లేకపోతే డిసప్పాయింట్ గా ఫీల్ అవ్వకూడదు ఫ్యూచర్ లో అని, అందుకని అట్లా సెలెక్ట్ చేస్తాను. దానివల్ల కూడా కొన్ని ఛాన్సెస్ రాకుండా అలా ఉన్నా, ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ
అలాంటి రోల్స్ అయితే చేయలేనండి. సో మీ ఎథిక్స్ మాత్రం మీరు ఎక్కడ మిస్ చేసుకోరు. సో నైస్. సో రాఖీ విత్ మై లోగో. కంప్లీట్ అయింది. వావ్, సూపర్ అండి. సో మీరు తొందరగా అంటే ఏదైతే వర్క్ చేస్తున్నారో మీరు సాటిస్ఫై అయ్యి దానికి కంప్లీట్ రిజల్ట్ ఇచ్చే వరకు మీ బెస్ట్ మీరు ట్రై చేస్తూనే ఉంటారు. అవును, అది ఎంత ఇబ్బందిగా ఉన్నా. నాకు హెల్త్ ఇష్యూస్ అని చెప్పా కదండి, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, నెక్ పెయిన్ వస్తుంటుంది, అయినా సరే అవి కేర్ చేస్తే నన్ను నేను ఎక్కడో మిస్ అవుతున్నానే అనిపిస్తుంది. నేను పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి, దీనికి ఇలానే రావాలి అని మైండ్లో ఒకటి సెట్ అవుతాను. దానికి వచ్చి తగ్గట్టుగా చేయలేకపోతే నాకు నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. సో ఎంత ఇబ్బంది అయినా సరే కూర్చుని అది కంప్లీట్ అయ్యేదాకా అలా వచ్చేదాకా చేసాకే సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా ఫ్యూచర్లో ఇంకేం స్టార్ట్ చేయబోతున్నారు? అండ్ పెయింటింగ్స్, స్కెచెస్ అవి ఎక్కువ నేను వేయాలి అనుకున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా సెల్ఫ్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని మీరు లోపల ఏవైతే మీ క్రియేటివిటీస్ ఉన్నాయో అవి మొత్తం కూడా మీరు ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకుంటా. ఓకే, సో ఫైనల్గా మన లోగో కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని కొంచెం క్లోజ్ చేసి చూపించండి అమ్మా, జూమ్ చేసేసి. సో నైస్ అండి, హిట్ టీవీ లోగో విత్ రాఖీ. ఎలాగో రాఖీ వస్తుంది కాబట్టి సో రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ మా హిట్ టీవీ అన్నట్లుగా కాన్సెప్ట్ చాలా బాగా వచ్చింది. సో ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో దాన్ని మీరు 100% ఫుల్ఫిల్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి పెయింటింగ్స్ మీరు వేసినప్పుడు జనరల్గా ఇవి చాలా సింపుల్గా మీరు ఇప్పుడు 15 minutesలో వేసేసారు. అండ్ మీకు అనిపించదా లైక్ అంటే కొన్ని పెయింటింగ్స్ అనుకున్నంత రికగ్నైజేషన్ రానప్పుడు డిసప్పాయింట్ ఏం అవ్వరా మీరు? డిసప్పాయింట్ అవ్వనండి. ఫస్ట్ నేను అది వేసిన తర్వాత నాకు నేను ఎంజాయ్ చేస్తాను దాన్ని, అది చాలు. నేను వేయాలి అనుకున్నాను, 100% వేసానా లేదా, అది సోషల్ మీడియాలో త్రూ లేదంటే వీడియోస్ త్రూ అప్రిషియేట్ చేశారా లేదా అనేది సపరేట్ థింగ్. అది ఫస్ట్ నేను సాటిస్ఫై అయ్యాను కదా, అది చాలు. అంటే నేను ఇన్ని వేసాను లేకపోతే ఇలా సాటిస్ఫైడ్ అయ్యి వేసినవి దాంట్లో ఇది లిస్ట్ ఓకే అయింది అని ఒక పక్కన పెట్టుకుంటా, కానీ రికగ్నైజేషన్ రాకపోతే కొంచెం డిసప్పాయింట్ అవ్వడం అనేది ఉండదు. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి నామం అనేది నాకు ఇప్పటికీ అది నాకే కాదు అందరికీ అది $1 million క్వశ్చన్. అయితే నిజంగానే ఒక చిన్న మిమ్మల్ని ఏదో నిరాశపరచాలని కాదు, జస్ట్ ఒక క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా, నామం అలా పైకి తేలడానికి ఏదైనా ట్రిక్ ఉందా లేకపోతే అది దైవికం అనే చెప్తారా మీరు? వెంకటేశ్వర స్వామి నామం వేయమని నన్ను రిక్వెస్ట్ చేశారండి. సో వేద్దాము, నేను ఎప్పటి నుంచో అంటే నేల మీద ఒకసారి వేసాను, అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా వాటర్ పైన ఇప్పటిదాకా వేయలేదు కదా, వాటర్ పైన వేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ వేసినప్పుడు కిరీటం కూడా డీటెయిలింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చిందో అలా చాలా అవర్స్ కష్టపడి నీట్గా డీటెయిల్ చేశాను. నేను ఏంటంటే ప్రతి దేవుడికి వేసిన తర్వాత లాస్ట్లో బొట్టు పెట్టి, పూజ చేసేటప్పుడు మనం ఎలా బొట్టు పెడతాము అలా బొట్టు పెట్టి ఫినిష్ చేయడం నాకు అలవాటు అనమాట. అలానే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో నామం పెడుతుంటే కాస్త కలర్ ఎక్కువ పడింది చేతిలోంచి, అది మునిగిపోయింది. సో అక్కడి నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి. నేను ఎంత వైట్ కలర్ వేసినా మళ్ళీ బయటికి రావడం, ఎంత వేరే కలర్ వేసి కవర్ చేద్దామన్నా సరే అవ్వట్లేదు. ఒక 1/2 hour కవర్ చేయడానికి ట్రై చేశాను కానీ అవట్లా. ఇంకా నాకైతే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు అనిపించినాయి. ఇన్ని గంటలు 4.5 hours కష్టపడ్డాను మార్నింగ్ నుంచి, అవ్వలేదు అనుకున్నా. పోనీ ఎడిట్ చేసి కవర్ చేసుకోవచ్చు కదా, నాకు ఎడిటింగ్ అది తెలుసు కాబట్టి ఎడిట్ చేసి కూడా పోస్ట్ చేయొచ్చు, కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇది ఎలా అయినా నాకు ఏదో టెస్ట్ లాగా ఉంది, ఎలా అయినా నేను డిసప్పాయింట్ అవ్వకూడదు, డ్రాప్ అవ్వకూడదు, అయినా సరే మళ్ళీ వేస్తాను అని వెంటనే బాబుకి లంచ్ పెట్టేసి నేను లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. అది తీసి వెంటనే మళ్ళీ వెంకటేశ్వర స్వామిని వేయడం స్టార్ట్ చేసి సో నామం వేశాను. రంగోలి బాగా వచ్చింది ఆర్ట్. సరే నమస్కారం చేసుకుని 7:30 అయింది ఈవినింగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అది సరిపోయింది. సో అక్కడతో కంప్లీట్ అయింది. నాకు తీయబుద్ధి అవ్వాల, అప్పుడే వేసాను కదా వెంటనే తీయబుద్ధి అవ్వక అలానే ఉంచాను. ఎర్లీ మార్నింగ్ లేచాను, యూట్యూబ్ లో 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. ఈ 6 years నుంచి యూట్యూబ్లో గ్రోత్ లేదు, ఈ మధ్యన కొంచెం గ్రోత్ అది వచ్చింది అని సంతోషంగా ఉంది. అండ్ నెక్స్ట్ నేను వేరే రంగులు వేద్దామని స్టార్ట్ చేయడానికి ఈ వెంకటేశ్వర స్వామిని తీయాలి కదా,
సో ఒకటి వేయాలంటే ఇంకొకటి తీయక తప్పదు. అవును. కానీ అవి తీసేటప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తది నాకు. ఆ, అన్ని గంటల అంతసేపు కష్టపడి వేశారు కదా. కష్టపడి వేయడం అంతా బాధ అనిపించింది. ఎంతసేపు ఉంటుంది ఒకవేళ వాటర్ లో? ఇప్పుడు నేను ఈ హిట్ లోగా మీరు వేశారు, నేను దీన్ని కదపకుండా ఇలానే ఉంచాను అనుకోండి, ఎన్ని అవర్స్ ఉంటుంది? కొన్ని గంటలు ఉంటదండి అట్లా. ఓకే, కొన్ని గంటల తర్వాత మళ్ళీ కొన్ని కలర్స్ ఫేడ్ అయిపోతూ ఉంటాయి, కానీ వెంటనే అయితేనే బాగుంటది మనం అవుట్పుట్ తీసుకోవడానికి. ఓకే ఓకే. సో అలా తీసి వేరే ఆర్ట్ వేద్దాము అని తీస్తున్నా. నాకు తెలియదు అది అట్లా ఫ్లోట్ అవుతుందని. కలుపుతుంటే నామం మాత్రమే సపరేట్ అయి తిరుగుతుంది. నా చెయ్యి టచ్ చేసి ఇలా తిప్పుతున్నా సరే అది సపరేట్ అయి పక్కకి వెళ్తుంది, కానీ వాటర్లో కలవట్లేదు. ముందు రోజేమో ఎంత ట్రై చేసినా సరే మునిగిపోయింది. ఇప్పుడేమో నేను ఇంత కష్టపడి నిన్నంతా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అని చెప్పా కదా, అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అనమాట. ఏంటిది ఇట్లా అయింది, నేను ఎక్కడన్నా మిస్టేక్ చేశానా, లేకపోతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అనమాట. చాలా హర్ట్ అయ్యాను ఆ టైంలో, అంత బాధపడ్డాను. ఈరోజు మునగకుండా ఇప్పుడేమో తేలుతుంది నామం, నన్ను ఏదో ఆట పట్టిస్తున్నట్లుగా అనిపించింది నాకైతే. అండ్ మార్నింగే ఈ యూట్యూబ్లో రౌండ్ ఆఫ్ చూసి అండ్ ఇప్పుడు ఈ నామం మునిగిన దాన్ని నేను ఇంత కవర్ చేసి మళ్ళీ వేసిన దాన్ని కలుపుతుంటే అది అలా తేలుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఎమోషనల్ కూడా అయ్యా అనమాట. వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అది. సో చాలా మంది చెప్పారు నాకు, మీ వీడియో చూసి మేము కూడా ఎమోషనల్ అయ్యామండి, మీ కష్టానికి. అందరూ ఎమోషనల్ అయ్యారు దానికి. కింద ఇన్స్టాగ్రామ్ లో మీరు కామెంట్స్ చూస్తే అసలు అద్భుతంగా చేశారని కొంతమంది అసలు ఏమైనా ట్రిక్ ప్లే చేశారని కొంతమంది కింద పేపర్ ఏమైనా పెట్టారా అని. రియల్లీ అది ఇప్పటికీ ఒక మెరాకిల్ లా ఉంటది కదా, మీరు అన్ని చేసిన తర్వాత ఒకలా ఉండడం, అండ్ ఈ ఒక్క పెయింటింగ్ నామం ఏదైతే ఉందో అదొకటి అలా ఉండడం, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక మెరాకిల్ అనుకోవచ్చు. అలానే అనిపించింది నాకు. అండ్ నా కష్టానికి నాకు ఎలా అనిపించింది అంటే, ఇన్నాళ్ళు పడ్డ కష్టం నిన్న అంత హర్ట్ చేసాము, ఈ రోజు హ్యాపీ అయినా అన్నట్లుగా మనసుకు అనిపించింది. సో ఇండైరెక్ట్ గా అలా అడుగుతున్నారా లేకపోతే ఇలా విష్ చేస్తున్నారా దేవుడు అనిపించింది. అండ్ మొన్న కనకదుర్గాదేవి ఆర్ట్ వేసినప్పుడు కూడా చాలా హార్ట్ఫుల్ గా వేసానండి. వేసిన తర్వాత చూసి అసలు ఇలా నాకు నేనే వేసానా అనిపించింది. ఎలా వేసానా కూడా నాకు తెలియదు. కంప్లీట్ అయిన తర్వాత చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారు గర్భాలయంలో ఎలా అయితే ఉంటారో విజయవాడ ఇంద్రకీలాద్రి పైన సేమ్ అలాగే వచ్చారు. చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. నాకు ఏ బాధ అనిపించినా అమ్మవారి గుడికి వెళ్ళి నమస్కారం చేసి స్పెండ్ చేసి వస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ డే అమ్మవారి ఆర్ట్ తీస్తున్నాను, ఆ రోజు కూడా 150K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఆ మార్నింగే అది చూసి ముందు రోజు ఇది వేసిందని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకో ఆర్ట్ వేద్దాము అని స్టార్ట్ చేయబోతుంటే ఫేస్ మాత్రమే తిరుగుతుంది అమ్మవారి ఫేస్. అది కలుపుతుంటే అమ్మవారి ఫేస్ సపరేట్ అవుతుంది. నేను చేత్తో కదిపినా సరే ఆ పక్కకి వెళ్తుంది కానీ ఆ వాటర్లో కలవట్లేదు, మిగతాన్ని కలుస్తున్నాయి. కంప్లీట్ వీడియో కూడా ఉంది, అది కూడా చూసి చాలా మంది మీరు కావాలని కలపట్లేదు కదా, మీరు కావాలని మనం ఈ ఆర్ట్ ని కావాలని కలపకపోవడానికి ఏముండదు, మనం జస్ట్ మూవ్ చేసినా సరే దానికి అది మర్జ్ అయిపోతుంది. సో అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అలా దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారా అనిపించినట్లుగా. మీ ఇష్టానికి మీ కష్టానికి తో పాటు దేవుడు బ్లెస్సింగ్స్ కూడా మీకున్నాయి. అలాగే అనుకున్నా నేనైతే. అదొక కోఇన్సిడెన్షియల్ గా ఉందా లేకపోతే ఏదో కోఇన్సిడెంట్ అనుకోవాలా లేదంటే ఇలా విష్ చేస్తున్నారు అనుకోవాలా, నాకైతే హ్యాపీగా అనిపించింది ఇలా ఇవన్నీ ఒక్కసారిగా జరగడం, అన్ని ఒకే టైంలో కోఇన్సిడెంటల్ గా జరగడం అనేది. నైస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. చూసారా హరిహర వీరమల్లు? చూసామండి. ఎలా అనిపించింది? అండ్ ఆ రోజు హరిహర వీరమల్లుకి వెళ్లే ముందు భద్రకాళి అమ్మవారిది, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆర్ట్ వేయండి అని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. నాకు అమ్మవారి గురించి తెలీదు. నేను హిస్టరీకి గూగుల్కి వెళ్ళి అన్ని సెర్చ్ చేసుకుని, అండ్ ఎల్లమ్మ తల్లి, మల్లన్న స్వామి ఇవేవి మాకు తెలియదు అనమాట. ఆంధ్ర కదా, ఇంత ఐడియా ఉండదు. సో అవన్నీ సెర్చ్ చేసుకుని నేను స్టోరీ అంతా, హిస్టరీ కానీ టెంపుల్ హిస్టరీ అంతా గ్యాదర్ చేసి అప్పుడు తెలుసుకున్నాక వేస్తాను అనమాట. మూవీకి వెళ్ళే ముందు ఈవినింగ్ వెళ్ళాము. మార్నింగ్ టైంలో మేము భద్రకాళి అమ్మవారి గురించి కంప్లీట్గా వీడియో చేసి బ్యాక్గ్రౌండ్లో అమ్మవారి కోహినూరు వజ్రానికి అమ్మవారి ఓనర్, ఈ టాపిక్ అంతా నేను గ్యాదర్ చేసి యూట్యూబ్లో అమ్మవారి ఆర్ట్ వేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టెంపుల్ హిస్టరీ ఇది, ఆ అమ్మవారి స్పెషాలిటీ ఇది అని చెప్పి. సో ఈవినింగ్ మూవీకి వెళ్ళాము. మూవీలో సేమ్ నేను అదే స్టోరీని చూసాను. నేనైతే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను.
ఓకే, మీకు తెలీదా? ఆహా, ఓకే. హిస్టరీ ఇది, మూవీ కంటెంట్, మెయిన్ స్క్రీన్ ప్లే ఇది అనేది తెలీదు. సో మార్నింగ్ ఇదంతా చూసి ఈవినింగ్ నేను చెప్పింది నాకు అలా స్క్రీన్ పైన కనిపిస్తుంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. చాలా మంది సర్ప్రైజింగ్ గానే ఉంది ఇది. కమెంట్లో ఏం అడిగారంటే, మీరు మూవీ చూసాక అది పెట్టానమాట వీడియో. ఇలా మూవీకి వెళ్ళాము, నేను మార్నింగ్ భద్రకాళి అమ్మవారి గురించి హిస్టరీ చెప్పాను కదా, సేమ్ అదే స్క్రీన్ పైన చూసాను అని చెప్పి సరదాగా, చెల్లి బర్త్డే అనమాట రోజు, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. వాళ్ళు అంటున్నారు, మీరు మూవీ చూసి మాకు చెప్పారేమో అనుకున్నామండి, మేము మూవీ చూసాము. ఓకే, మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మాకే ఎక్స్ప్లెయిన్ చేశారేమో స్క్రీన్ ప్లేని, మూవీ స్క్రీన్ ప్లేని అనుకున్నాము, కానీ మీరు ఓన్గా స్టడీ చేసి చెప్పరా. ఓకే, 2 కోఇన్సిడెన్స్ బాగా అయినాయి అని చెప్పారు. నిజంగానే మీరు చెప్పేది మొత్తం కూడా కోఇన్సిడెంట్స్ అలా అలా మొత్తం అంతా డిఫరెంట్ గా అనిపిస్తుంది. సరే, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి డ్రాయింగ్ చేయడం జరిగింది? ఐ మీన్ ఇలా వాటర్ పెయింట్ చేశానండి. చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ చేయక ముందే నాకు అనిపించింది, సావిత్రి గారిది వేద్దాం అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారిది. నాకు సావిత్రి గారు అంటే చాలా అభిమానం, ఫేవరెట్ యాక్ట్రెస్ అనమాట. నేను నా స్కెచెస్ ఇప్పుడు ఇంట్లో ఆవిడే తగిలించి ఉంటాయి ఇప్పటికి. సో అంత అభిమానిస్తాను, ఆవిడ ఆర్ట్ వేద్దాము. అండ్ ఈ రిక్వెస్ట్లు కాల్ చేసి కూడా, ఇన్స్టాగ్రామ్ కాల్స్ చేసి, మీరు పవన్ కళ్యాణ్ గారిది వేయండి, హరిహర వీరమలో గెటప్ వేయండి అంటే, నాకు సరే మనము అభిమానిస్తున్నాం ఆయన్ని, నేను వేద్దాంలే అని వేశాను. కానీ ఏమైందంటే, ఇంకా వేరే కమెంట్స్లో నన్ను అడిగినవి కూడా చాలా ఉన్నాయి. జగన్ గారిది వేయండి, ఇంకా ఎన్టీఆర్ గారి, ఫేవరెట్ హీరో నుంచి పొలిటికల్ గా కన్వర్ట్ అయిపోతుంది. అంబేద్కర్ గారిది వేయండి, ఇంకా విరాట్ కోహ్లీ, ధోనిది వేయండి, ఇంకా మా ఊరు ఎమ్మెల్యే మేము చాలా అభిమానిస్తాం ఆయనది వేయండి. అండ్ ఇంకొకళ్ళు అయితే, మీరు పలానా వాళ్ళది వేస్తే మీకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతారు, అది వేయండి. ఇదేంటి, నేను ఫాలోవర్స్ కోసం మీరు వేసిందేమో మీ అభిమానం కోసం, బట్ అక్కడ కంప్లీట్ గా మొత్తం అంతా డిఫరెంట్ అయిపోతుంది. సో నేను పోస్ట్ చేయడానికి అదే ఆలోచించాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇష్టంగా చేసేది డివోషనల్గా, నాకు నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఫాలోవర్స్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఎన్ని సంవత్సరాల నుంచి సేమ్ కంటెంట్ని ఫాలో అవ్వను కదండి. ఎలా అయినా చేంజ్ అయిపోవచ్చు ఈజీగా, కంటెంట్ చేంజ్ చేసేస్తాము ఆ ఫాలోవర్స్ గురించి అయితే. కానీ నాకు ఈ డివోషనల్ సైడ్ ఇష్టము, ఏదో పూజ చేసినట్లుగా నాకు అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా వేస్తున్న ఆర్ట్స్ ఇవి. ఇది ఫాలోవర్స్ కోసము, వీళ్ళని ఇంత సబ్స్క్రైబర్లు పెరుగుతారు నీకు, లేకపోతే ఇంత సబ్స్క్రైబర్స్ని నేను మీకు చేపిస్తాను, ఫలానా ఆర్ట్ వేయండి అని చెప్పి అడిగితే నాకు ఎందుకు ఆర్ట్గా అనిపించింది. నేను నమ్ముకున్నది ఒక హిందూగా సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, నా దేవుళ్ళు నేను గౌరవించి అలా వేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిది పోస్ట్ చేస్తాను, నెక్స్ట్ కమెంట్స్లో ఇంకొకళ్ళు అడుగుతారు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు వచ్చి మాది కూడా వేయండి అంటారు. నాకు వేయడం కుదరకపోయినా, లేకపోతే వేయాలని, ఇప్పుడు ఏదైనా ఒక ఆర్టిస్ట్ కండి మనస్ఫూర్తిగా అది వేయాలనిపిస్తేనే 100% అది కరెక్ట్ గా వస్తుంది. అవును, మీరు ఆర్టిస్ట్ అన్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటది ఆ ఫీలింగ్ ఎలాంటిదో. సో నేనేదో పిచ్చి ఆర్టిస్ట్ అండి, పిచ్చి గీతలు గీస్తూ ఉంటాను. అయ్యో లేదు, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటదండి, అది మనం గుర్తించుకోవాలంతే. సో ఇలా నేను పవన్ కళ్యాణ్ గారిది పోస్ట్ చేసి, కింద కమెంట్స్లో ఎలాంటి కమెంట్స్ వస్తాయి, ప్లస్ వేరే వాళ్ళది రిక్వెస్ట్లు వస్తాయి, అది నేను చేయకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఈ డివోషనల్ సైడ్ నుంచి నేను ఇంకా డివైడ్ చేసేస్తానేమో జనాల్ని, నాకు నేను డివైడ్ అయిపోతానేమో, కన్వర్ట్ చేసేస్తారేమో నన్ను, ఇంకా కాంట్రవర్సీ అయిపోతుంది, ఇది వద్దు అనిపించింది. ప్రస్తుతం డివోషనల్ గా వేస్తున్నాను, అందరూ చాలా మంచిగా బ్లెస్ చేస్తున్నారు, ఇంతవరకు చాలు. మళ్ళీ పొలిటికల్ సైడ్ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయినట్టు అయిపోతుంది, వద్దు అని ఇంకా పోస్ట్ చేయలేదన్నమాట. ఓకే. అండ్ రీసెంట్ గా కొన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా మీ ఇంటికి తలుపు తట్టాయని చెప్పి తెలిసింది, ఏంటది? అది నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేశారు. సో ఇది నేను ఫేక్ చాలా ఉంటాయిలే, వరల్డ్ రికార్డ్ ఏంటి మనకేంటి అనుకున్నా నేను. తీరా వాళ్ళది రిజిస్టర్డ్ అకౌంట్ అనమాట. నేను నిజంగా కాదా అనేది మొత్తం చెక్ చేశాను. అది ఇంజనీరియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని వాళ్ళది ఒరిజినల్ అకౌంట్ అది.
సో వాళ్ళది అప్రోచ్ అయ్యారు, మా కాంటాక్ట్ ఇది, మీరు ఒకసారి మెసేజ్ చేయండి అన్నారు. వాళ్ళకి నా కాంటాక్ట్ పంపించాను, మెసేజ్ చేశాను. వాళ్ళు డీటెయిల్స్ అడిగారు, మీ నేమ్, ఐడెంటిటీ, ఇంకా మీరు ఏ కేటగిరీలో మీకు మేము అప్రోచ్ అయ్యాము, ఏ కంటెంట్ మీరు చేస్తున్నారు అనేది కూడా అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. సో త్వరలోనే మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాము అన్నారు. సో అది వస్తే హ్యాపీనే, వావ్. రాకపోయినా హ్యాపీనే. ఎందుకంటే ఇంతమంది అభిమానం, అంతమంది బ్లెస్సింగ్స్, చాలా సంతృప్తిగా ఉంది నాకైతే. డెఫినెట్ గా యూ డిజర్వ్ ఇట్ అండి. ఈ Thanks అభిమానాలు అండి. కానివ్వండి, ఈ రికార్డ్స్ కానివ్వండి, ఐ మీన్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో అక్కడ కానివ్వండి, డెఫినెట్ గా మీకున్న టాలెంట్ కి యూ రియల్లీ డిజర్వ్ ఇట్. థ్యాంక్స్ అండి. సో ఇలా మీరు యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్గా మీ సెల్ఫ్ మేడ్ మీరు ఏదైతే చేసుకున్నారో ఆర్టిస్ట్గా మీరు సూపర్ సక్సెస్ అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో వాట్ యూఆర్ డూయింగ్ ఇన్ మూవీస్ అండ్ సీరియల్స్. సో ఏంటి నెక్స్ట్ మూవీస్లో ఎలాంటి రోల్స్ ప్లే చేయాలని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నానంటే కాస్త రెస్పెక్ట్ ఉన్న రోల్, నాకు ఇది సెట్ అవుతుంది అన్న రోల్ ఏదన్నా వస్తే చాలా హ్యాపీగా చేస్తాను. ఓకే. సో అది మూవీస్ చెప్పాను. అనేది మాత్రం మీరు కంటిన్యూ చేస్తారు. చేస్తాను. ఓకే. ఎక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదా? ఇండస్ట్రీ అనేసరికి ఏంటంటే పేమెంట్స్ దగ్గర కానివ్వండి, ఏవేవో కొన్ని చాలా ఉంటూ ఉంటాయి. ఉన్నాయండి, చాలా ఫేస్ చేశాను. కొన్ని మనకి చేసిన వాటికి పేమెంట్ లేకుండా స్కిప్ చేసేసి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆడిషన్స్ దగ్గర కానీ ఇంకా ఫ్యూ థింగ్స్ దగ్గర కానీ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేసాము. ఇవన్నీ చూస్తున్నాము. కానీ మంచి రోల్ ఏదైనా వచ్చింది అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినన్నా పక్కన పెట్టి ఎలా అయినా చేద్దాము అనే ఉంది ఉద్దేశం అయితే. ఓకే. సో సూపర్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ముందు ముందు చాలా పెద్ద పెద్ద మూవీస్ చేయాలి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. యాజ్ ఏ కూచిపూడి డాన్సర్గా మీరు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ మీకు ఆల్రెడీ వచ్చాయి. సో ముందు ముందు మూవీస్లో అండ్ సీరియల్స్లో కూడా పెద్ద ఆర్టిస్ట్గా అంటే రేవతి గారు అనేసరికి ఒక డెఫినెట్గా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మూవీస్ వైజ్గా కూడా మీరు రేపటి రోజున చాలా పెద్ద స్టార్గా అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.